జాతీయ స్థాయిలో ఉత్తమ అవార్డు గ్రహీతగా తను ఎగ్నైట్గా ఉన్నటువంటి వ్యక్తి. వారిని మన ముందు ఉన్నారు, వారిని మాట్లాడాల్సిందిగా నేను కోరుతున్నాను. నవీన్ కుమార్ ఈ పాఠశాల ప్రిన్సిపాల్గా, నాతోటి మిత్రులు ప్రసాదరావు గారు, నర్సులు శేఖర్ నర్సరి గారు, డాక్టర్ నంద ఆఫీసర్, ఉపాధ్యాయ దినోత్సవాన్ని కదా, అట్లాగే అంతర్జాతీయ రక్తదాన దినోత్సవం అని చెప్పేసి, ఎయిడ్స్ దినోత్సవం అని చెప్పి కదా, మానవవాదం అని మా వాళ్ళు రాస్తారు, కానీ మానవాళి అంటే అన్ని దాదాపు ఒకటి. ఈరోజు మానవాళి దినోత్సవం, ఇంగ్లీష్లో హ్యూమనిస్ట్ డే. మీరు గూగుల్లో కొట్టండి 1980s. అయితే చాలా దినాలు అంటే ఈరోజు యోగా దినోత్సవం ఇప్పుడు 8th అనుకుంటా. యోగా అనేది కేవలం ఒక ఆరోగ్యానికి సంబంధించిన అంశం. ఇది మొత్తము ప్రపంచంలో మనిషి బాగుండాలి. చక్కగా ప్రసాదరావు గారు చెప్పారు. మనిషి అనేది మనిషి మాయమైపోతున్నడమ్మా మనిషి అన్నవాడు. ఓకే, నిలువెత్తు స్వార్థం నీడలాగా వెంటాడుతుంటే మాయమైపోతున్నాడమ్మా మనిషి. మనం చూస్తూ చిన్నారులు, మీరు చిన్న మనసు, కళ్ళ కప్పడం తెలియదు, కానీ మీకు ఈ వయసులో ఫీలింగ్ చాలా వస్తుంటుంది. ఇప్పుడు ఒక పెద్ద నది ఎట్లా తయారవుతుంది చెప్పండి? చిన్న చిన్న స్ట్రీమ్స్ అన్నీ కలిసి, వాగులన్నీ కలిసి అందులో పనికొచ్చి నది పెద్దగా అయిపోతూ ఉంటుంది. ఈ పిల్ల నదులన్నీ కలిసి, పెద్ద నదులు కలిసి, గంగా నది లేదా గోదావరి కలిసి ఉధృతంగా సముద్రంలో కలిసినప్పుడు ఇది అయిపోతుంది. ఇట్లనే మీ బుర్రల లోపలికి ఇప్పటికే చాలా వచ్చి చేరినాయి. ఏమొచ్చి చేరినాయి? మాకు కూడా చేరినాయి. అట్లనే చాలా వదిలించుకున్నాము, ఇంకా వదిలించుకుంటా ఉన్నాం. వదిలించుకోకుండా అట్లనే పెట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ సొసైటీలో, 90% ఉంటారు. ఓకే, ఇవి వదిలించుకోవాలి. 2 ఉన్నాయి సమాజంలో, ఉండవలసినవి, ఉండకూడని వాటితోటి మనం శైలాన్ అవుతున్నాం చాలా. అవి మీరు కొన్ని అన్ని చెప్పలేవి 5 నిమిషాలు 10 నిమిషాలు. తేనె నాయిపించే ప్రయత్నమే మాది. మీరు సొంతగా బుర్రలతో తయారు చేసి మీ ఉపాధ్యాయుని యొక్క సహకారంతో మీ బుర్రను ఉపయోగించుకొని ఒక రేషనలిస్టిక్, మనకు ఒక ఆలోచన ఇచ్చేటటువంటి మెదడు ఉంది. మెదడు నుంచి వచ్చే ఆలోచనల యొక్క సమాహారమే మనసు. మనసు వేరు, మెదడు వేరు. అర్థమవుతుందా? క్లారిటీగా ఉండండి. మైండ్ వేరు, బ్రెయిన్ వేరు. బ్రెయిన్ అనేది పదార్థం, బయలాజికల్గా. ఎక్కడైనా మనిషి చనిపోతే ఇది పగలగొడతారు, ఓకే, పోస్ట్ మార్టం చేస్తారు, తీస్తారు. అక్కడ బ్రెయిన్ కనిపిస్తుంది, కానీ కనిపించనిది ఏంటిది? మనసు. మనసు ఎప్పుడు ఉంటుంది? బ్రతికి ఉన్నప్పుడే. దాన్నే కొంతమంది ఆత్మ అని కూడా అంటారు. మరి చనిపోతే ఏమవుతుంది మనసు? చెప్పండి, చనిపోతే ఏమవుతుంది? చనిపోయిన వ్యక్తి ఎవరైనా మాట్లాడడం చూసారా మీరు? అంటే ఒక సినిమాలో అయితే చూపిస్తారు, రాజేంద్ర ప్రసాద్ ఎత్తుకుపోతూ ఉంటారు, వాళ్ళు అడుగుతూ ఉంటాడు, అరే మనం నా కొడుకు ఎట్లా ఏడుస్తాడు, నా కూతురు ఎట్లా ఏడుస్తాడు, కాస్త చూడాలని ఉందా, ఏమబడ్డని అడుగుతాడు. అడిగితే సరే పోనీ అని చెప్పేసి కాసేపు పర్మిషన్ చేస్తారు. చేసి వచ్చి చూస్తూ ఉంటే ఎవడు ఏడవాడు. వాళ్ళు ఆస్తుల కోసం కొట్లాడుకుంటూ ఉంటారు. తండ్రి ఇంత కష్టపడ్డాడే నా కోసం అని ఎవరు చింతించారు. అసలు పోనీ చనిపోయిన తర్వాత లేదా ఆత్మ అనేది ఏం చెప్తారని అంటే, శరీరం అనేది అశ్వరం, అంటే అశాశ్వతమైనది. పర్మనెంట్ ఏంటిదని అంటే మనస్సు అంటారు. దానికి వచ్చినట్టు పోయినట్టు చూపిస్తాడు. వాస్తవంగా మీరు మీ చిన్న వయసులో ఎక్కడైనా ఇట్లా జరిగిందా? ఓకే, అట్లాగే కొన్ని వార్తలు వింటాం పూర్వజన్మం గురించి. మళ్ళీ ఇప్పుడు జన్మం ఎత్తే పూర్వజన్మం నాది అని చెప్పి వార్తలు కూడా ఉంటాయి. ఇవన్నీ కట్టు కథలు, మోసపు కథలు. నేను చెప్పాను కదా 2 ఉన్నాయి మన సమాజంలో. ఓకే, నేను ఇందాక నది ఉదాహరణ ఎందుకు ఇచ్చాను? చిన్నప్పటి నుంచి మనకి చెప్తూ పోతా ఉంటారు తల్లిదండ్రులు, తాతలు, అమ్మమ్మలు. అవన్నీ మనం అపోజ్ చేస్తామా? చెయ్యం. ఎందుకోసము? వాళ్ళు మన కుటుంబ సభ్యులు. ఈయన్ని వదిలించుకోకపోతే మనం ఉత్తమ పౌరులుగా, మానవులుగా. ఒకటో అంబేద్కర్ గారి గురించి
మన ప్రపంచ మేధావులు ఎవరైనా తీసుకుంటే ఒక 2-3 వ్యక్తుల్లో అంబేద్కర్ గారు. ఎందుకు మరి అతని ఎట్లా మేధావయ్యాడు ఎవరైనా చెప్తారా? ఒకరు చెప్తారా? అతను ఎన్ని సమస్యలు, ఇప్పుడు మీరు ఇట్లా చక్కగా కూర్చున్నారు, అంబేద్కర్ వచ్చినాడు. అంబేద్కర్ వస్తే ఇక్కడ ఉన్నటువంటి పిల్లలే ఏమన్నారంటే అతన్ని తక్కువ కులం సార్, అతను వస్తే మేము మొత్తం వెళ్ళిపోతాం. మీరు వినండి, ఈ స్టోరీస్ తెలుసుకోవాలి. ఏమన్నారు ఇక్కడ కూర్చున్న పిల్లలు? అప్పుడు మేము మొత్తం వెళ్ళిపోతాం సార్. అప్పుడు ఆ టీచర్ ఏం చేశారంటే ఒక్కడి కోసం ఇంతమంది పోతే నష్టం జరుగుతుంది కదా, ఆయన నువ్వు అక్కడే కూర్చోరా అన్నాడు సమాజానికి. ఆ టీచర్ మంచోడే, చాలా హెల్ప్ చేశాడు అంబేద్కర్. ఆ అంబేద్కర్ ఆ కిటికీ దగ్గర కూర్చున్నాడు. ఆ కిటికీ ఊచలు పట్టుకొని తొంగి తొంగి చూసేవాడు. అక్కడ లెక్కలు చెప్తూ ఉంటాడు. మీరు ఇది సినిమా కూడా తీశారు, చూడవచ్చు. ఇది నేను చెప్పేది కట్టు కదా, హిస్టరీ. మన దేశంలో, మన భారతదేశంలో ఎటువంటి వివక్ష ఉంది మనిషికి మనిషికి అంటే ఇక్కడ కూర్చున్న పిల్లవాడు స్టూడెంటే, అంబేద్కర్ స్టూడెంటే, ఇతను భారతీయుడే, అతను భారతీయుడే. అతను ఇక్కడ ఎందుకు కూర్చోకూడదు చెప్పండి? చెప్పమ్మా. క్యాస్ట్ ఫీలింగ్. ఇంకా అంతే కదా? ఓకే, క్యాస్ట్ ఫీలింగ్ ఏంటిది? గుడ్. ఇది నువ్వు తక్కువ, నువ్వు నాకంటే హోదాలో కానీ నాతోటి కలిసి కూర్చోకూడదు, నాతోటి కలిసి భోజనం చేయకూడదు, నాలాగా మంచి అందమైన దుస్తులు వేసుకోకూడదు, నాలాగా మంచి భోజనం నువ్వు చేయకూడదు, నాలాగా నువ్వు చదువుకోకూడదు, నాలాగా ఊర్లో ఉండకూడదు, దూరం ఉండాలి. ఈ కట్టుబాట్లు సొసైటీలో వచ్చినాయి. ఇది మనకు కూడా వచ్చింది కదా, వచ్చిందా లేదా? ఇప్పుడు ఎవరి కులం వాళ్ళకి తెలిసిందా? సార్ అన్నాడు బస్సులో కూర్చుంటే నీది ఏ కులం, నువ్వేం పని చేస్తావు, నీ టాలెంట్స్ ఏంటి, నీ అభిరుచులు ఏంటి ఎవడు అడగరు. మీరు ఏంటోళ్ళు ఇదే అడుగుతారు. ఇదంతా మనకి ఎక్కడి నుంచి వస్తుంది? మన తల్లిదండ్రుల నుంచి వచ్చింది. తల్లిదండ్రులకి ఎక్కడి నుంచి వచ్చింది? కాబట్టి దీనికి ఎక్కడో చోట బ్రేక్ పడాలి కదా. ఆ బ్రేక్ చేయడానికి మనం ఎందుకు పూనుకోకూడదు? ఆ అంబేద్కర్ ఎంత బాధపడ్డారో లెక్కలు ఇక్కడ కూర్చున్న వాడు ఎవ్వరు చేయలేరు, ఆయన చేసి చూపించినాడు. అతని శ్రద్ధ చూసి ఆ టీచర్ ఇక్కడైతే వీడు ఇది కాదని చెప్పేసి అది మధ్యప్రదేశ్ ఒక మహారాజుకు అప్పచెప్తే అతను ఇంగ్లాండ్కి పంపించి చదివితే ఒక గొప్ప మేధావి తయారై మనకి వాళ్ళ అనగారిన కులాలు. అతను ఏం చేసినాడు? నాలాగా వేరే వాళ్ళు బలి కాకూడదని చెప్పేసి ఇది మొత్తం ఎందుకు జరుగుతుంది ఇంత వివక్ష అని చెప్పేసి ఈ వివక్షకు మూలకారమైనటువంటి ఆ పుస్తకాలని తగలబెట్టాడు. మనుషులని వర్ణాలుగా విభజించి, మనుషుల్ని 4 వర్ణాలుగా విభజించి మన భారతదేశ సమాజాన్ని వివక్షతలకు గురి చేసి వీళ్ళు అంటరానివాడు, వీళ్ళు చదువుకు దూరంగా ఉండాలి, వీళ్ళు వస్త్రాలు ఇలాంటివి వేసుకోవాలి, వీళ్ళు పేర్లు కూడా మంచి పేర్లు శుభసూచకమైన పేర్లు పెట్టుకోకూడదు, వాడు అసభ్యకరమైన పెట్టుకోవాలి. పిచ్చయ్య, రోషయ్య, పెంటయ్య, మీరు చూడండి కొన్ని పేర్లు, పెంటమ్మ, ఇటువంటిది బ్రాహ్మణ వర్గంలో ఉండవు. ఎందుకోసము తయారు చేసింది వాడు మనువాద సిద్ధాంతం. దీన్ని తగలబెట్టినాడు అంబేద్కర్. అదొక మంచి మానవాళి దినోత్సవం జరుపుకునేటువంటి విధంగా ఆ రోజు పునాది వేశాడు ఆయన. కులాలు మనం పెట్టుకున్నటువంటి అడ్డుగోడలు, కులాలు. ఇప్పుడు నేను ఒక ప్రశ్న వేస్తాను, మీరు బయోసైన్స్ కూడా చదువుకుంటున్నారు కదా, బ్లడ్ గ్రూప్స్ ఎన్ని ఉన్నాయి ఎవరు చెప్తారు? బ్లడ్ గ్రూప్స్ 8 ఉన్నాయి. ఇప్పటికే వచ్చి ఉండాలి మీకు, 9th ఉంది. 8 ఉన్నాయి. ఏ పాజిటివ్, ఏ నెగిటివ్, బి పాజిటివ్, బి నెగిటివ్, ఏబి పాజిటివ్, ఏబి నెగిటివ్, ఓ పాజిటివ్, ఓ నెగిటివ్, 8 ఉన్నాయి. నేను ఆ టెస్ట్లు మొత్తం ఆ బ్లడ్ ఇస్తాను. కెన్ ఎనీబడి డిసైడ్ దట్ పర్సన్ బిలాంగ్స్ టు సో అండ్ సో క్యాస్ట్? కెన్ ఎనీబడి ఇన్ ద వరల్డ్, ఎనీ సైంటిస్ట్? డిస్క్రిమినేషన్ అనేది బయాలజికల్ గా లేదు అని చెప్పడానికి నేను ఈ విషయం చెప్తున్నాను.
ఇప్పుడు మీరు ఇంతమంది కూర్చున్నారు, కులం ఎప్పుడు తెలుస్తుంది నాకంటే మీరు చెప్తే తప్ప తెలియదు. నేను బ్లడ్ శాంపుల్స్ తీసుకొని, యూరిన్ శాంపుల్స్ తీసుకొని ప్యాథలాజికల్ ల్యాబ్కు పంపించి టెస్ట్ చేస్తే మీ కులం తెలియదు. మీ బ్లడ్ గ్రూప్ తెలుస్తుంది, ఆ బ్లడ్లో ఉన్నటువంటి బ్లడ్ సెల్స్ కంపోజిషన్ తెలుస్తుంది, ఇంకా ఏమైనా జబ్బులుంటే తెలుస్తుంది, ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ ఏమైనా ఉంటే తెలుస్తుంది. అంతేగాని నీ కులం తెలియదు. ఇంకోటి తెలియదు ఏంటి? నీ మతం తెలియదు. నీ మతం తెలియదు. ఇవి రెండు బయలాజికల్గా రాలేదు. మరి ఎట్లా వచ్చినాయి? ఇది మనము సృష్టించుకున్నాము. మనిషి సృష్టించాడు కొన్ని. ఈ సృష్టించాడు మనిషి, ఇది కూడా సృష్టించాడు మనిషి. ఇది అందరికి ఉపయోగపడుతుంది. కానీ ఇలా ఉండాలి. నువ్వు ఏదైనా కనిపెడితే, ఏదైనా సృష్టిస్తే అందరికీ ఉపయోగపడాలి. నేను కులాన్ని సృష్టించా, ఏమైంది? వివక్షత. నా కులం గొప్పది, నీ కులం చిన్నది, కొట్లాడుకునే పరిస్థితి, కొంతమంది దూరంగా ఉంచే పరిస్థితి. నేను మతాన్ని సృష్టించా, నా మతం గొప్పది, నీ మతం తక్కువ. వాడంటాడు నా మతమే గొప్పది అంటాడు. మత యుద్ధాలు జరుగుతున్నాయి. మీకు తెలుసో లేదా, సుమారు 2 లక్షల కోట్లు మనం ఆర్మీకి ఖర్చు పెడుతున్నాం. మన విద్యకి ఇచ్చేటటువంటి 6% 60,000 కోట్లు. యాక్చువల్గా సుమారు 20 కోట్ల విద్యార్థులు చదువుకుంటున్నారు పాఠశాలలో భారతదేశం మొత్తం మీద. వీళ్ళు దేశ నిర్మాతలు, భావి భారత పౌరులని మీరు చెప్తారు ప్రతిజ్ఞలు. వీళ్ళకి ఎక్కువ ఖర్చు పెట్టాలన్నా ఎవడో ఎప్పుడో శత్రువు వస్తాడు, వాడి చంపడానికి 2 లక్షల కోట్లు పెట్టాలి. ఆలోచించు. ఏది ముఖ్యం చెప్పండి? మీ చదువు ముఖ్యమా? ఎవడో శత్రువుని మనం క్రియేట్ చేసుకొని ఆ శత్రువు కోసం 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టడం ముఖ్యం? చదువు ముఖ్యం. చదువుతోటి విలువలు వస్తాయి, విజ్ఞానం వస్తాయి, విజ్ఞానంతో ఆవిష్కరణలు వస్తాయి, ఆవిష్కరణలతో అద్భుతాలు జరుగుతాయి, మానవ ప్రయోజనం జరుగుతుంది. ఇవాళ సెల్లు ఎంత ఉపయోగపడుతుంది అంటే చెడు కూడా జరుగుతుంది, అది ఆస్పెక్ట్ వేరు. సైన్స్ గురించి ఒక లక్షణం చెప్తారు. సైన్స్ను వాడుకునే దాన్ని బట్టి అది ఉపయోగపడుతుంది. నువ్వు మంచికి వాడుకుంటే మంచికి ఉపయోగపడుతుంది, నువ్వు చెడుకు వాడుకుంటే చెడుకు ఉపయోగపడుతుంది. సైన్స్కి సెన్స్ ఉండదు, అది వాడే మనిషికి సెన్స్ ఉండాలి. అండర్లైన్ పాయింట్. చాలామంది తిడుతూ ఉంటారు సైన్స్కి సెన్స్ లేదు. ఎస్, నేను అంట సైన్స్ కాదు ఉండాల్సింది సెన్స్. ఎవరికి ఉండాలి? దానిని వాడే మనిషికి ఉండాలి. నేను ఈ మైక్ని ఉపయోగించుకొని మన మతం చాలా గొప్పదని అద్భుతమైన రెచ్చగొట్ట ఉపన్యాసం ఇచ్చేవాళ్ళు ఉన్నారు, ఇవ్వచ్చు. నేను అట్లా చెప్తున్నానా? మనుషులందరూ సమానం చెప్తాను. మతాలు కులాలు మనం సృష్టించుకునే చెప్తాను. అంబేద్కర్ ఏ విధంగానైతే ఇబ్బందులు పడ్డాడు, నానా ఇబ్బందులు పడ్డాడు. ఇది ఈ భారతదేశంలో ఉండకూడదని చెప్పేసి ఆయన జాతికి ఒక్కదానికే చేయలేదు. మహిళలకి వివక్షత ఉంది, మహిళల్ని కాపాడని మహిళా చట్టం తీసుకొచ్చాడు, మహిళా హక్కు బిల్లు తెచ్చాడు. వరకట్నాలు ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి స్త్రీలను ఉద్ధరించడం కోసం మహిళా బిల్లు తీసుకొచ్చాడు. దానికి అతను పదవి కోల్పోయాడు. ఎవరు సమర్థించలేదు మహిళా బిల్లుని ఆ రోజు. ఒక ఎదిగే క్రమం లోపల ఒక మంచి కోసం కృషి చేసినటువంటి వ్యక్తులు చాలా ఇబ్బందులు పడ్డారు. మీరు ఎవరైనా హిస్టరీ చదవండి దయచేసి. మనము మంచిని ఆచరించాలి కానీ దాన్ని మనం ఆరాధించకూడదు. నా స్టేట్మెంట్ ఇది, నా స్కూల్లో రాయించాను. మంచిని ఆచరించండి, గౌరవించండి, ఆరాధించకండి. అంబేద్కర్ చాలా గొప్ప వ్యక్తి. అలాగే నేను చేయలేను కాబట్టి ఆయనకు ఒక పూలదండేసి బొట్టు పెట్టి టెంకాయ కొడితే దరిద్రం అయిపోయింది. ఇది కాదు మనం చేయవచ్చు. అతను ఏం కోరుకున్నాడు దాన్ని ఆచరించాలి. చాలా జరుగుతుంది ఏంటంటే నాకు దేశంలో బాధ ఏంటంటే మంచి గాంధీ గొప్పోడు, కొద్ది రోజులకి ఆయన కూడా దేవుడు అయిపోతాడు. నాకు తెలిసి ఇప్పటికే గుళ్ళు కట్టారు చాలా చోట్ల. మోడీ కూడా అయిపోతాడు. మంచిని, అతనిలో ఏదైనా మంచి ఉందో నువ్వు స్వీకరించు, అంతకంటే గొప్ప మనిషిగా ఎదుగు. అతన్ని గౌరవించడము, గుర్తించడము, ఆచరించడం, ఈ 3 ముఖ్యం. కానీ అతన్ని ఒక దేవుడిగా మార్చే ప్రయత్నం చేయదు. ఎందుకంటే ఇప్పటికే చాలా దేవుడు తయారయ్యారు, కొరవలేనంత దేవుడు. ఇలాంటి వ్యక్తే
నేను కొద్దిగా మీకు అవసరం అని చెప్తున్నాను నాన్న, ఎందుకంటే చిన్నారులు మీరు రేపు భవిష్యత్తులో పోయిన తర్వాత ఎవరైనా ఇందులో ఒక్కరిద్దరు మారినా నాకు సంతోషం, అందరూ మారదు తెలుసున్నాం. ఏంటంటే ప్రాంతాల పేరు మీద అటుకవుల యొక్క రచనలు ఇటుండవు, ఇటుకవుల రచనలు అటు. చదవండి కాస్త, తెలుగు పండితులు ఉంటే తెలుసుకొని చెప్పండి. చాలా గొప్ప కవి, అతను కూడా దళితుడే. అతను మన విశ్వనాథ సత్యనారాయణ గురించి తెలుసా? తెలియదు. జ్ఞానపీఠ అవార్డు అనేది ఒకటి ఉంటుంది, చాలా ఫేమస్ అది, సాహిత్యంలో ఇస్తారు నాకు, లిటరేచర్. అతనికి వచ్చింది. దళితుడు, ఛందోబద్ధమైన కవిత్వం రాసేవాడు, చాలా అద్భుతమైనటువంటి ఉన్నాయి. గబ్బిలం అనేది ఉంది, చదవండి, వినండి పెద్దగా అయిన తర్వాత. నేను మొన్న తెలుసుకొని ఇంతకాలం నేను చదవలేదనిపించింది నాకు గబ్బిలం, అంత అద్భుతమైన కావ్యం అది. ఓకే, అతను ఒక ట్రైన్లో పోతూ ఉంటాడు, అతని కవిత్వం గొప్పగా ఉంటుంది. ఎదుటిగా సాహిత్య అభిలాష్ కూర్చున్నాడు చైర్ మీద, మాట ముచ్చట జరుగుతూ ఉంటాడు. ఇతను ఏదో పద్యాలు పాడాడు, ఎంతో గొప్పగా ఉంది, బడిబడి అన్నాడు. చివరికి ఆయన ఇందాక ప్రసాదరావు అన్నాడు, నీది ఏ కులం అని అడిగాడు. నాది మాది కులం అన్నాడు. ఆయన లేచి వెళ్ళిపోయాడు. ఎదుటి కూర్చున్న వ్యక్తి లేచి వెళ్ళిపోయాడు. ఇతని సాహిత్యము, ఇతని కళ మొత్తం పోయింది. అప్పుడు అతను ఒక పద్యం రాశాడు. నా కవిత వదూటి వదనంబు నెగాదిక చూచి బలి బలి అని మెచ్చుకున్న వారే నీదే కులమని ప్రశ్న వెలయించి చివాలున లేచిపో బాకున కృమ్మినట్లగు పార్థివ చంద్ర. అర్థమైందా పద్యం? అర్థమైందా పద్యం? చూసారా వివక్ష ఎంత బాగా? వెరీ గుడ్. అట్లా లేచిపోతే నీదే కులం అని చెప్పి లేచిపోతే ఏమనిపించింది ఆయనకి? బాకు నాకు కుమ్మినాడు. బాకు అంటే చాకు, చాకుతో నాకు గుండెల్లో పొడిచినట్లు అనిపించింది. అద్భుతంగా రాసి. అందుకేమంటాడు, కుల మతాలు గీచుకున్న గీతలతొచ్చి పంజరాన కట్టుబడను నేను, నిఖిల లోకమెట్లు నిర్ణయించిన తిరుగులేదు నాకు విశ్వనరుడనేను. విశ్వనరుడనేను. ఎంత ఆవేదనతో చెప్పాడు. పిచ్చి మంది అవట్లేదా నీ కులం అని నా విజ్ఞతను తీసి పక్కలో పెడతారా మీరు? కుల మతాలు గీసుకున్న గీతలు వచ్చి పంజరం అంటే పక్షుల్ని పెడతాం చూడు, అందులో పక్షిని పెట్టినట్టు నన్ను పెట్టడం మీ చేత కాదురా. నేను విశ్వనరుండను, ఐఎమ్ ఏ గ్లోబల్ పర్సనాలిటీ. నీ కులానికి, నీ మతానికి, నీ ప్రాంతానికి నేను కట్టుబడే వ్యక్తిని కాదని అద్భుతమైనటువంటి సందేశం ఇస్తాను. అవి వాదనలో నుంచి వచ్చినటువంటి అంశాలు. మనం కూడా విశ్వనరుడు అవుదామా? లేకపోతే కులము కుంపట్లో కూర్చొని నాది ఈ కులం, వాడిది ఆ కులం. సరే, గవర్నమెంట్ కూడా యాక్సెప్ట్ చేసింది, రిజర్వేషన్స్ ఇచ్చింది, ఫలితాలు ఇస్తుంది, ఇదంతా ఓకే. దాన్ని ఒక పక్కన పెట్టండి, అది నాట్ సైంటిఫిక్. కొన్ని రోజులకి అంతరించిపోతుంది. మనిషి పుట్టినప్పుడు కులం లేదు, ఉందా? కులం లేదు. ఇందాక చెప్పాను, బయాలజికల్గా ఎప్పుడైనా ఛాలెంజ్ చేస్తే వరల్డ్లో కులం ఉందని యాక్సెప్ట్ చేద్దాం, నేను కూడా రెడీ. మన దగ్గర మనకు కేవలం భారతదేశంలో ఉంది. వర్ణ వివక్షత ఉంది, అది వేరు. సారీ, ఏది కలర్, ఏది నీగ్రోల్ అని వైట్స్ అని ఉంది, అది ఫిజికల్గా ఉంది. అది బయాలజికల్గా ఎలైన్ తోటి వస్తుంది. నీకు ఈ కలరు లేదు, ఏమీ లేదు, సో పర్సన్ సో, కాబట్టి వీడు తక్కువ. ఇది ఎట్లా?
నేను అనేది నేను ఎక్కువ చెప్పడం అనేది మీ బుర్రల్లో ఎక్కదు. జస్ట్ ఈ 2 అంశాలు చెప్తున్నాను. చాలా మంది ఇప్పుడు మతం పేరు మీద రాజకీయాలు చేస్తున్నారు. పక్కన పెట్టండి. మనిషి గురించి ఇప్పుడు ఈ మైక్ ఉందా? మన యొక్క జబ్బులు ఉన్నాయా? మొన్న కోవిడ్ వచ్చిందా? ఏది కాపాడింది? ఏ మతం కాపాడింది? ఏ కులం మాట్లాడింది? ఏ గోపురం కాపాడింది? ఏ చర్చి కాపాడింది? ఏ మసీదు కాపాడింది? చెప్తారా ఎవరన్నా ఒకరన్నా? కాపాడింది ఎవరు? సైన్స్. విశ్వ మానవాళి మేలుకోరేది ఏంటిది? సైన్స్. సైన్స్ ఇంటిగ్రేట్స్ టోటల్ పర్సన్స్ ఇన్ ద గ్లోబ్. కాబట్టి సైంటిఫిక్ ఆలోచనలు డెవలప్ చేసుకోండి, రేషనాలిటీ డెవలప్ చేసుకోండి, మనిషి మేలు గురించి, మనిషి హెల్త్ గురించి ఆలోచించండి. మీకు ఇంకొక ఇన్స్పిరేషనల్ 1-2 అంశాలు చెప్తాను. ఇవి అంటే అందరు చెప్పేవి చెప్పరు. ఇలా మీకు నేను మళ్ళీ దొరకను, మీరు కూడా నాకు మళ్ళీ దొరకపోవచ్చు. మా మంచి మిత్రుడు నవీన్ కుమార్ లాంటి ప్రిన్సిపల్స్ కూడా ఉండరు. ఎందుకంటే మంచి చెప్తాను వద్దు సార్ అబ్బో అని అంటారు. ఆ పరిస్థితి. ఒక పేరు చెప్తాను, అతని పేరు ఎడ్వర్డ్ జెన్నర్. వినుంటారా మీరు? కనీసం విధంగా ఉందా? పాఠ్య పుస్తకాల్లో ఇటు ఫారెన్ తీసేశారు. ఉందా? ఎడ్వర్డ్ జెన్నర్. ఎడ్వర్డ్ జెన్నర్ దేనికి ఫేమస్? ఎడ్వర్డ్ జెన్నర్ నాన్న ఇవన్నీ తెలుసుకోవాలరా. ఎడ్వర్డ్ జెన్నర్ స్మాల్ పాక్స్ కి వ్యాక్సిన్ కనిపెట్టాడు. వ్యాక్సిన్ ఫస్ట్ ఫాదర్ ఆఫ్ వ్యాక్సిన్ అని ఆయనే అంటారు. ఆయన నుంచి స్టార్ట్ అయింది అసలు వ్యాక్సిన్ అంటే. ఓకే, నేను అదే ఒక్కటి చెప్తాను, ఎందుకంటే ఇది చాలా అవసరం. మీకు గూగుల్లో దొరుకుతాయి, సెర్చ్ చేసి మీరు స్టోరీలు తయారు చేయండి. అవసరమైతే ప్రిన్సిపల్ సార్తో చెప్తున్న ప్రాజెక్ట్స్ వీటి మీద తయారు చేయించండి. వాడు చేసిన గొప్ప కాంట్రిబ్యూషన్స్ తెలియకపోతే చాలా బ్యాడ్ అక్కడ. బాధ అనిపిస్తుంది. మీకు జాషువా గురించి తెలియదు, ఇంకో గురించి తెలియదు. మరి ఎందుకు ప్రశ్న జవాబులు రాసుకోవడము, డిగ్రీలు పెట్టుకోవడం, ఉద్యోగం? ఇది కాదు చదువు యొక్క అర్థం. మానవత్వం లేకపోతే ఎంత చదువైనా వృధా. చదువు లేని వాళ్ళు చాలా మంది మానవత్వంతో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి మానవత్వం, చదువుకున్న చదువుకి అర్థం తెలవాలి. అర్థం లేని చదువు వ్యర్థం. డిగ్రీలు ఉంటాయి, తోకలైతే. నాకు కూడా ఉన్నాయి ఒక 5-6 డిగ్రీలు, చాలా ఉన్నాయి. ఎంఎస్సి, ఎంఏడి, ఎంఏ ఇంగ్లీష్, ఎంఏ సైకాలజీ, ఎల్ఎల్బి, చాలా ఇన్ని పడుగు చదివా. చదువును ఉద్యోగం కోసం చదువు, కానీ జీవితాన్ని అధ్యయనం చేసినవాడు, సమాజాన్ని అధ్యయనం చేసినవాడు, వాడు గొప్పవాడు. అన్వయించి దానికి ఉపయోగించిన వాడు గొప్పవాడు. ఈ చేదస్థాలు ఇందాక జాషువా చెప్పినట్టు ఆ వలలోనే చిక్కుకొని అవే ప్రాపగాండా చేస్తే నీ చదువు వ్యర్థం, నీ క్వాలిఫికేషన్స్ వ్యర్థం. అంతే, నువ్వు ఎలిజిబిలిటీ ఉంది, నీకు అంతే ఎలిజిబిలిటీ ఉంది. క్వాలిఫైడ్ బట్ నాట్ ఎడ్యుకేటెడ్. ఎడ్యుకేటెడ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద క్వాలిఫైడ్. మనం క్వాలిఫైడ్గా ఉండకూడదు, క్వాలిఫైడ్గా ఉండాలి, ఎడ్యుకేటెడ్గా ఉండాలి. చాలా క్రిటికల్ థింకింగ్ ఉండాలి. అందుకే ఫ్రీ థింకర్స్ అసోసియేషన్ వాళ్ళు దీన్ని ప్రమోట్ చేశారు అమెరికా. చాలా ఇప్పుడు నేను చెప్పేటువంటి అంశాలు మన దగ్గర ఇది ఉంటే, అక్కడ కలర్ అండ్ క్రీడ్ ఉంది. అమెరికాలో కలర్ డిస్క్రిమినేషన్ బాగా ఉంది. నల్లవాడంటే తక్కువ చూస్తారు. ఓకే, వాళ్ళలో హ్యూమానిటీ లేదా? వాడి బ్లడ్ ఇట్స్ ఉపయోగపడదా? చాలా మంది మన బ్లడ్ తీసుకుంటాం రెడ్ క్రాస్ నుంచి, ఇంకోటి నుంచి. ఆపదలు వస్తే, మన తల్లికి ఆపద వచ్చింది, సిజేరియన్ ఆపరేషన్ ఇంకోటి అయింది, బ్లడ్ తీసుకొస్తే మన తల్లికి ఎక్కిస్తే యాక్సెప్ట్ చేయదా తల్లి? అరే ఆ కులమోడిది ఇది నాకు బాడీ యాక్సెప్ట్ చేయదా? చెప్పండి, యాక్సెప్ట్ చేస్తుందా లేదా? బాడీకి లేదు కులం, ఎందుకంటే బయాలజికల్ది కాదు అది. మనము సోషల్లో పెట్టుకున్నాము. అందుకోసం మీకు అద్భుతంగా రాజ్యాంగం ఏం చెప్పినాడు అంబేద్కర్ గారు? చాలా గొప్పగా చెప్పినాడు. ఒక ప్రియాంబుల్ చదవండి. ఎంతమందికి వచ్చి ప్రియాంబుల్? వీవీ పీపుల్. మీరు నా భారతదేశం అని రాసి చదివారు కదా, ఇది కూడా అందరూ బైహార్ట్ చేయాలి. నేను మళ్ళీ ఒకసారి వస్తాను ఇక్కడ. ఐఎమ్ ఆల్సో ఏ ఆఫీసర్ ఫర్ యువర్ స్కూల్. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నేను అడుగుతాను అన్నమాట. We the people of India, having solemnly resolved to constitute India into its sovereign, socialist, secular, democratic republic, and to ensure all its citizens justice, social, economic, political, liberty of thought, expression, equality in status
opportunities, fraternity, ensure all citizens, dignity of individual, unity of the nation in our Constituent Assembly. On 29th November 1949, we do hereby adopt, endorse and give ourselves this constitution. This is the preamble. ఈ ఒక్క ప్రియాంబుల్ మీకు వస్తే మొత్తం కాన్స్టిట్యూషన్ మొత్తం అర్థం. ఈ అర్థం నేర్చుకున్నాక ఇందాక నేను చెప్పింది ఏమన్నా అడిగి తెలుసుకోండి మనవాదం ఎట్లా ఉందో. ఈ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది? అందరూ చదువుకోవాలి, మానవాడి సిద్ధాంతం. అందరూ ఎదగాలి, మానవాడి సిద్ధాంతం. అందరూ బాగా ఉండాలి, మానవాడి సిద్ధాంతం. మనువాదం ఏం చెప్తుంది? ఒక్కరే చదువుకోవాలి నలుగురిలో. ఇక్కడ అందరూ మంచి బట్టలు వేసుకోవాలి, లేదా ఇక్కడ ఒక్కడే మంచి బట్టలు వేసుకోవాలి. ఇప్పుడు దేశానికి వచ్చే ప్రమాదం కూడా ఇదే జరుగుతుంది. చిన్నారులారా, ఈ మనవాద సిద్ధాంతము చాలా ప్రమాదకరంగా వస్తుంది. నేను ఇక్కడ చెప్పకపోతే నేను నష్టం చేసిన వాడిని అవుతాను. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకోండి. మనం కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, భాషా భేషజాలకు అతీతంగా, అట్లాగే లింగ వివక్షతకు భిన్నంగా మానవులందరం సమానమే అన్నటువంటి ఆలోచనతో ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉంది. ఎడ్వర్డ్ జెన్నర్ ఏం చేస్తున్నాడు? వ్యాక్సిన్ కనిపెట్టాడు. ఆ వ్యాక్సిన్ ఇవాళ ఎందరికో ఉపయోగపడుతుంది. స్మాల్ పాక్స్ తోటి 18th సెంచరీలో సుమారు 4 కోట్ల మంది చనిపోయారు. మనం చనిపోయినంత చనిపోలేదు, లక్షల్లో చనిపోయారు. 18th సెంచరీలో 1892లో కనిపెట్టినాడు ఆయన. 19th సెంచరీ. వాళ్ళ ఇంట్లో ఆవులు కాసేటటువంటి ఒక మహిళ ఉండేది. ఆవులకి చిన్న చిన్న పొక్కులు వచ్చాయి చర్మం మీద, పొక్కులు వచ్చాయి. ఇంగ్లీష్లో ఏమంటాం? ఆవుని కవ్వు అంటాం. ఈ పొక్కుల్ని పాకెట్స్ అనేవాడు, అంటే సంచులు. అక్కడ లాటిన్ లాంగ్వేజ్లో పాక్స్ అంటారు వాడు. సో దాన్ని ఏమన్నారు అప్పుడు? కౌ పాక్స్, పిఓఎస్గా మారిపోయింది. కేఈఎస్ కాస్త ఎక్స్గా మారిపోయింది, కౌ పాక్స్ అయిపోయింది. ఈ కౌ పాక్స్ లోపల ఒక వైరస్, ఆ వైరస్ ఏంటో వీళ్ళకి తెలియదు. పశువులు కాసే వాళ్ళకి ఏం తెలుసు? పాపం తెలియదు. వీళ్ళకి కూడా దాని నుంచి వ్యాధి సోకేది. ఆ కాస్తూ ఉంటే దాని నుంచి దీనికి యాంటీవైరస్ వస్తుంది కదా. ఇప్పుడు మనం మూతులు అమ్మాయి కట్టుకుంది, ఇప్పటికి మేము కట్టుకోవట్లేదు. కానీ ఎందుకు కట్టుకున్నాం? అది ఒకరి నుంచి ఒకరు ముక్కు ద్వారా వ్యాపిస్తుంది. ప్రివెంట్ చేయడానికి ఇది ఒక ప్రివెంటివ్ మెజర్. వాళ్ళకి అవేం తెలియదు రాదు, ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. తెలియని కాలంలోనే మూఢనమ్మకాలు పుట్టినాయి. పోలేరమ్మ, మైసమ్మ ఇవన్నీ ఆడ నుంచి పుట్టినాయి. ఏదో దేవతల ద్వారా వస్తున్న వ్యాధులు అనుకొని పుట్టించారు. ఇప్పుడు వాటి అవసరం లేదు. వాటి అవసరం మరో రకంగా మారిపోయింది. ఆ ఊర పండుగ రోజు కోళ్ళు కోసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు అందరూ చేస్తారు. అదేదో కాన్సెప్ట్ పోయింది. అయితే ఆ కౌపాక్స్ ఆ మహిళకు వచ్చింది. ఎడ్వర్డ్ జెన్నర్ ఇంట్లో మహిళకి. చాలా మంది, కోట్ల మంది చచ్చిపోతున్నారు. ఏమైనా చేయాలని ఆలోచించాడు అతను. ఆలోచించి ఏం చేశాడంటే, ఆమెకి అడిగాడు, అంటే నీకు ఎట్లా ఉందమ్మా? నాకు ఇప్పుడు తగ్గిపోయింది సార్, తగ్గిపోయింది అని. అట్లా ఇంకా మిల్క్ మేడ్స్, కౌమేడ్స్ ఎవరైతే ఉన్నారో, అంటే కౌల్ని, ఈ గోవుల్ని అంటే ఆవుల్ని కాసి మేపి పాలు పిండేవాళ్ళు, ఆడవాళ్ళని మగవాళ్ళని అందరినీ ఎంక్వైరీ చేశాడు. చేస్తే వాళ్ళందరికీ స్మాల్ పాక్స్ వస్తుంది, తొందరగా నయమవుతుంది. క్యాచ్ మై పాయింట్? అర్థమైందా? ఎవరికి తగ్గుతుంది? ఆవులు కాసే వాళ్ళకి తగ్గుతుంది, వేరే వాళ్ళకి వస్తే చచ్చిపోతుంది. మీకు క్లారిటీ వచ్చిందా? ఎవరికి తగ్గుతుంది? ఆవులు కాసే వాళ్ళకి. వేరే వాళ్ళకి లేపేస్తుంది స్మాల్ పాక్స్, ఇది తగ్గుతుంది. ఈయనకి ఎమ్మటే బల్ వెలిగింది. ఓహో, దెర్ ఇస్ ఎ రిలేషన్, ఏదో ఉంది కథ. కౌలు కూడా చూసినాడు, ఆ పాక్స్ వచ్చేసినాయి. అప్పుడు ఇతనికి ఒక ఆలోచన వచ్చి, ఒక పిల్లవాడికి మంచిగా హెల్తీ పిల్లవాడు 8 years, మీరు ఆ ఫోటో చూడొచ్చు. ఎడ్వర్డ్ జెన్నర్ సారు నెట్లోంచి తీపిస్తాడు. పిల్లవాడిని ఇట్లా ఎత్తుకొని ఇంజక్షన్ ఇస్తున్నట్టు ఉంటుంది, ఫేమస్ ఫోటో అది. ఆ ఫోటో పెట్టించాడు సార్, ఇన్స్పిరేషన్గా ఉంటుంది. ఇంజక్షన్ ఇస్తాడు. అతనికి జాకో ఏదో ఉంది పేరు,
ఫెరీనో ఏదో ఫెరీ ఇస్తాడు. ఏది ఇచ్చినాడు ఇప్పుడు? కౌ పాక్స్ ఉన్నాయి కదా, అంటే ఒక ఆవుకి అన్ని పొక్కులు వచ్చినాయి, అందులో చీము తీసేసి ఇంజక్షన్ రూపంలో ఇచ్చినాడు పిల్లవాడికి. ఇస్తే ఏమైంది? ఈయనకి కౌ పాక్స్ వచ్చింది, స్మాల్ పాక్స్ రాలేదు. ఏమొచ్చింది? కౌ పాక్స్ వచ్చింది. కౌ పాక్స్ వచ్చి ఒక వారం రోజుల తర్వాత తగ్గిపోయింది. ఓకే, ఇప్పుడు ఏం చేశాడంటే స్మాల్ పాక్స్ తోటి చనిపోతున్నారు కదా బయట. ఈ స్మాల్ పాక్స్ లో ఉన్నటువంటి ఆ పొక్కు లేదా దాన్ని ఆ పాకెట్, ఓకే, ఆ శాక్ లో నుంచి ఆ చీవు మొత్తం తీసి దేనివల్ల అయితే చనిపోతున్నారో అది తీసుకొచ్చి ఈ పిల్లవాడికి ఇచ్చినాడు. ఈ పిల్లవాడు ఏం కావాలి? చనిపోవాలి వాళ్ళలాగా. కానీ మిరాక్యులస్, ఈ పిల్లవాడు బతికాడు. అప్పుడు ఒక్కసారి హుర్రా ఉన్నాడు, అప్ప నేను సాధించాను. ఏంటిది? దట్ ఈస్ ఎ వ్యాక్సిన్. ఫస్ట్ ఏం చేసినాడు? స్మాల్ డోస్ ఇచ్చాడు. స్మాల్ డోస్ దేన్ని ఇచ్చాడు? కౌపాక్స్ ఇచ్చాడు. కౌపాక్స్ ఇవ్వగానే ఇతను లోపల ఏమైంది? పిల్లవాళ్ళు ఆ శత్రువుని ఎదుర్కొనేటటువంటి సైన్యం తయారైంది బాడీలో. దాన్ని యాంటీబాడీస్ అంటాం, సైన్స్ టీచర్ చెప్తాడు. ఈ యాంటీబాడీ సైన్యం అంతా రెడీ అయిన తర్వాత ఇంకా పవర్ఫుల్ శత్రువుని స్మాల్ పాక్స్ తీసుకొచ్చి ఎక్కించినాడు. ఎక్కిస్తే ఏమైంది? ఆల్రెడీ సైన్యం తయారు చేశాడు కదా కౌపాక్స్ ద్వారా. ఈ వచ్చి డిషన్ కొట్టినాయి, స్మాల్ పాక్స్ ఎగిరిపోయింది. ఒక్కసారి పత్రం తయారు చేసి అక్కడ వాళ్ళు సబ్మిట్ చేశాడు, ఇది నా పరిస్థితి. ఎమ్మటే మొత్తం ఇంగ్లాండ్ మొత్తం కూడా అప్పుడు $20,000 కూడా ఇచ్చాడు. వ్యాక్సిన్స్ తయారు చేసి అందరికి ఇచ్చేసాడు. అది మొత్తం కాపాడబడింది. ఐ థింక్ అప్పుడు యుద్ధం జరుగుతుంది అనుకుంటా, సెకండ్ వరల్డ్ వారో ఫస్ట్ వరల్డ్ వారో. ముస్సోలిని చాలా ఫేమస్ నియంత. అయితే ఆ ఇంగ్లాండ్ మీద యుద్ధం చేసే క్రమంలో సైనికులు పట్టుకున్నారు ఇంగ్లాండ్ వాడు. ఇతను ఇంగ్లాండ్కి చెందిన వ్యక్తి, కానీ స్మాల్ పాక్స్ ఎదిరించే వైద్యం ఇతని దగ్గర ఉంది కదా. ఆ ముస్సోలిని తెలుసుకొని దానికి రాయబారిగా పంపించాడు, మా సైన్యానికి మొత్తం ఇవ్వండి అని. మీ సైన్యానికి ఇవ్వడానికి నేను హ్యుమానిటీగా నేను సర్వ్ చేస్తాను, కానీ మా దేశ సైనికులను విడిపిస్తావా? ఎమ్మటే విడిపించేశాడు ముస్సోలిని. ఆ సైన్యం తన సైన్యాన్ని విడిపించుకొని ముస్సోలిని సైన్యం ఫ్రాన్స్ దేశస్తుడికి ఇతను మందిస్తాడు. అది సైన్స్ యొక్క గొప్పతనం, మానవాళి మేలు. ఇవాళ స్మాల్ పాక్స్ ప్రపంచంలో లేదు, స్మాల్ పాక్స్ ప్రపంచంలో లేదు. అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అందుకోసమే మనము ఎడ్వర్డ్ జెన్నర్ని ఎందుకు గుర్తు చేసుకోవాలంటే అతను పితామహుడు, వ్యాక్సిన్స్కి పితామహుడు. ఆయన నుంచి స్టార్ట్ అయింది. ఇప్పుడు దాని చొరవతోటి వ్యాక్సిన్ అంటే ఏం లేదమ్మా, మనకి ఏదైతే వ్యాధి కలిగిస్తుందో అదే క్రీమిని బలహీనపరిచి ఎక్కించడమే వ్యాక్సిన్. బలహీనపరిచో చంపో, దాని ఎసెన్స్ ఎక్కించో, అంతే, ఏముండదు. అదే వ్యాక్సిన్. దానికోసం ప్రయోగాలు చేస్తారు. ఇది అట్లాగే లూయి పాశ్చర్ అంతే. మనం పాలు తాగుతున్నాం ఇవాళ, ప్యాకెట్స్ వస్తుంది. లూయి పాశ్చర్, ఫెర్మెంటేషన్, ఇవన్నీ ప్యాక్చరైజేషన్, ఇవన్నీ కనిపెట్టాడు. కుక్క కాటుకి చెప్పు దెబ్బ కాదు, ర్యాబిస్ అది సామెత అంత. ఓకే, వెరీ గుడ్. ఆ సామెత కూడా తెలుస్తుంది. కుక్క కాటికి అప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే, అప్పుడు ఉన్నటువంటి ప్రాక్టీస్ ఇప్పుడు కూడా కొంతమంది చేస్తారు. కొండలవాడని విండలవాడని అట్లా తీసుకోవద్దు దయచేసి. అప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే, కుక్క తెలిసింది ఒక పిల్లవాడికి. లూయి పాశ్చర్ స్టోరీ కూడా వినండి. ఆ పిల్లవాడు ఏడుస్తున్నాడు, ఒక కమ్మరివాడి దగ్గర తీసుకుపోయారు. కమ్మరివాడు కొలిమి తెలుసు కదా, ఇనుము కాలుస్తూ ఉంటారు, చూసినా మీరు ఎక్కడన్నా బజార్లలో. వాడు కాలుస్తూ ఉన్నాడు, కర్రబెట్టి కాల్చి ఎర్ర కాల్చాడు, కాలు మీద వాత పెట్టాడు పిల్లవాడికి. ఊహించుకోండి ఒకసారి ఎట్లుంటుంది. ఇనుము బాగా కాల్చి ఒంటి మీద పెడితే ఎట్లుంటది? ఇప్పుడు కూడా చురుకలు పెడతా ఉంటారు బొడ్డు చుట్టూ. ఇవన్నీ మూఢనమ్మకాలు. ఓకే, వాడు సావు కేక వేసినాడు, పెద్దగా కేకేశాడు. కేకేసరికల్లా దారమ్మట ఈయన పోతున్నాడు. ఎవరు? లూయి పాశ్చర్. ఇవన్నీ తెలుసుకోండి అమ్మ, తెలుసుకోవాల్సింది ఇటువంటి వాళ్ళ గురించి, ఈ రాజకీయ నాయకుల గురించి కాదు తెలుసుకోవాల్సింది. వీళ్ళు మానవాళికి సేవ చేసిన వాళ్ళు. ఎందుకు చెప్తానంటే, నేను స్ట్రెయిన్ తీసుకొని ఇవి చాలా అవసరం. కొద్దిగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా రేపు ఆలోచిస్తారు, రాత్రికి ఆలోచిస్తారు, రేపు ఆలోచిస్తారు. జీవితానికి ఉపయోగపడేవి ఇవి. మన ఫ్లెక్సీల మీద జన్మదిన శుభాకాంక్షలు చెప్తారు చూడు, మనకి ఉన్న పాల్తు కాలంతా అవి కాదు, వాళ్ళు మనకి ఏం ఉపయోగపడదు. సారీ అట్లా అన్నందుకు చెప్తున్నా, అంటే అందరూ అట్లా ఉంటారని కాదు.
చాలా మంది అయితే నాకు అట్లా కనిపిస్తున్నారు. అయితే ఈయన పరిగెత్తుకుంటూ వెళ్ళాడు, ఆ కొలిమి దగ్గరికి వెళ్ళాడు. ఏమైందిరా, ఏమైంది, నీకు కనిపిస్తలేదా ఏంది అని. కుక్క కరిచింది అన్నాడు. ఎవరు? ఆ కంసాలి వాడు. మరి కుక్క కరిచింది కరెక్టేనా, అతను ఎందుకు అట్లా కలుస్తున్నాడు? మరి కాలకపోతే ఏం చేయమంటావు? అని అట్లా కాలిస్తే పోతుందా? పోతుంది. అది కాదు. ఆయనకి నాలెడ్జ్ ఏం లేదు. సైన్స్ ఎప్పుడు కూడా మనం ప్రయత్నం చేస్తే వస్తుంది, ఊహించుకుంటే రాదు. సరే, తన ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ పిల్లవాడి ఇంటికి పోయాడు. ఏం నాన్న, ఏం కలిసింది నీకు? ఎక్కడ కలిసింది? ఒక పలానా కుక్క కలిసింది. ఆ కుక్క దగ్గరికి వెళ్ళిపోదాం రా. నాన్న తీసుకొని పోయాడు. ఆ కుక్క చనిపోయి అప్పటికే 14 రోజులైంది. దానికి ర్యాబిస్ వచ్చింది, చనిపోయింది. ఆ కుక్క కలిసింది, వీడికి ర్యాబిస్ వచ్చింది. చనిపోయిన తర్వాత మీరు గమనించండి, 1 రోజు 2 రోజులు నార్మల్గా ఉంటాయి, 3వ రోజు నుంచి ఉబ్బుతాయి, 6-7 రోజుల నుంచి అది చప్పబడిపోతుంది, డౌన్ అయిపోయి నీరు గారిపోతూ ఉంటుంది. అబ్జర్వ్ చేయండి, ఇదంతా సైన్సే. అబ్జర్వ్ చేయడమే, చీచి అనుకోవద్దు, అబ్జర్వ్ చేయాలి. అట్లా అబ్జర్వ్ చేస్తేనే ఇలా వైద్యశాస్త్రం వచ్చింది. చనిపోయిన శవాలను తీసి పోస్తేనే ఇలా ఎనాటమీ వచ్చింది, ఊరికి రాలేదు, మంత్రం వేస్తే రాలేదు. అప్పుడు ఆ రసం తీసినాడు, చీము కారుతుంది కదా, బ్యాక్టీరియా డికంపోజ్ అయితే నీరు మొత్తం తీసి ఈ పిల్లవాడికి ఎక్కించినాడు. సేమ్ ఇతను ఎట్లా చేసినాడో, ఎవరు? ఎడ్వర్డ్ జెన్నర్ అట్లనే చేసినాడు. చేస్తే మిరాక్యులస్, ఆ పిల్లవాడు బతికాడు. ఇక్కడ కూడా అంతే. ఆ పిల్లవాడు బతికి జీవితాంతము లూయి పాశ్చర్ ప్యారిస్లో ఇప్పటికీ ఉంది, ప్యారిస్ ల్యాబ్. ఆ ల్యాబ్లో జీవితాంతం సర్వ్ చేశాడు తనకి. అక్కడి నుంచి ర్యాబిస్ వ్యాక్సిన్ వచ్చింది మనకి, కుక్క కాదు. మరి ఫ్రాన్స్కి ఒక్కదానికే పరిమితం చేశాడా చెప్పండి నాకు? లూయి పాశ్చర్ ర్యాబిస్, ఈడ కుక్క కరిస్తే ర్యాబిస్ టీకా మనం వాడుకోవట్లేదా? నా దేశమే నేనే కనిపెట్టినా, ఈ మిగతా మానవులకి ఇయ్యనని చెప్పి అన్నాడు ఆయన లూయి పాశ్చర్. ఎడ్వర్డ్ జెన్నర్ నేను టీకా కనిపెట్టిన, ఎప్పటికి ఇచ్చేది లేదు, నేనే వాడుకుంటా, నా ఇంట్లో వాడుకుంటా, నా దేశంలో వాడుకుంటా అన్నాడా? అందరికి ఇచ్చారా? దాన్ని ఏమంటారు? చెప్పండి. మరి ఈ నేరో మైండెడ్ పీపుల్ ఏమంటున్నారు? నాకు పోలేదు, చదువుకోవాలి, వాడు చదువుకోవచ్చు, వాడికి సాహిత్యం వచ్చు, వాడికి రాకూడదు, ఎట్లా వచ్చిందో వాడు బహిష్కరించాడు. వాడు మంచి బట్టలు వేసుకోవద్దు, నేనే వేసుకొని ఉంటాను. ఇది మంచిదా? ఇది మానవత్వమా? ఆలోచించండి. ఏమ్మా కాదు కదా? మీ మూడేటో పోయింది, భోజనం అయిపోయింది, సైలెంట్ అయిపోయి. చివరిగా నేను ఈ శాస్త్రవేత్తల గురించి ఒక చిన్న వాక్యం చెప్పేసి నేను చేస్తాను. శాస్త్రవేత్తల్లాగా మనం మెదలాలి, మానవత్వం పెంచుకోవాలి, అంతేగాని నేరో మైండెడ్నెస్ వద్దు, కులాల మతాల కొట్లాటలు మనకొద్దు. ఓకే, ఇవే వందనాలు మేధావులకు, అభినందన చందనాలు శాస్త్రజ్ఞులకు. ఇవే వందనాలు మేధావులకు, ఆవిరి యంత్రాన్ని మనకు అందించిన జేమ్స్ వాడు, అచ్చు యంత్రాన్ని మొదట కనిపెట్టిన గుటన్బర్గ్, రైలు బండి ఇంజన్ రూపశిల్పి స్టీవెన్సన్, విమానాన్ని కనిపెట్టిన రైటు సోదరులకు. ఇవే వందనాలు మేధావులకు, అభినందన చందనాలు శాస్త్రజ్ఞులకు. ఇవే వందనాలు మేధావులకు. మీరంటే ఇంకా బాగుంటుంది. రేడియో మార్కోని, గ్రామఫోను ఎడిసన్లు, రేడియో చెప్పండి, ఏం కాదు, రేడియో మార్కోని, గ్రామఫోను ఎడిసన్లు. మీకే నేర్పాలి అక్షరం, ఒకసారి అనండి. రేడియో మార్కోని, గ్రామఫోను ఎడిసన్లు, ఎక్కి తొక్కే సైకిల్లో మ్యాకు మిల్లను. గట్టిగా రాలే. ఎక్కి తొక్కే సైకిల్లో మ్యాకు మిల్లను, టైపు మిషన్ షోజు కంప్యూటరు బతేజులు, టైపు మిషన్ షోజు కంప్యూటరు బతేజులు. అక్కి పుల్ల జానివకర్ ఆక్సిజన్ ప్రీస్టిలీకి. ఇవే వందనాలు మేధావులకు, అభినందన చంద
విద్యార్థులకు మనము శాస్త్రవేత్తల నుంచి స్ఫూర్తి పొందుదాం. సైన్స్ అన్నిటిని ఇంటిగ్రేట్ చేస్తుంది, అందరినీ కలుపుతుంది. జై ఇన్సాన్ అనాలి. జై ఇన్సాన్. ఓకే, జై భారత్, జై ఇన్సాన్.